అడుగుతా ఉంటే మీ పద్మాన్ని పడికి వెళ్ళి చెప్తున్నారు. చాలా బాగుంటుందమ్మా అమ్మాయి. అమ్మాయి నేను పెళ్ళాడతాను అని వర్ణించి చెప్పి తల్లికి నేను పెళ్ళాడతాను, పెళ్లి మాటలు మాట్లాడమని చదువుతున్నాను. తల్లితో నారాయణపురం వెళ్ళి ఆకాశరాజు తల్లిదేవి దంపతులతో పెళ్లి మాటలు మాట్లాడామా అని చదువుతామని ఆ తల్లి అంటుంది. అమ్మో రాదు తోట ఏమందటము సిరి సంపద లేని వారము జ్ఞాన తోర్నాడతారేమో అని సందేహం కలిగించేటప్పటికీ పద్మాన్ని పూర్వజన్మ వృత్తాంతాలతో కూడా చెప్పుకొస్తున్నామండి. ఎంత చెప్పించుకుంటే ఏమన్నా 100 విషయాలు తెలుస్తాము.
బాగా చెప్తావా తల్లి? విన్నారా అయ్యా? విన్నారా? జరిగిపోయింది, జరగబోయేది, జరుగుతూ ఉన్నది అని చెప్పుద్దట. మరి మీ పద్మావతి కోసం కాకేస్తే వస్తుంది, లేకపోతే పక్క బజార్కి వెళ్ళొద్దో పక్క ఊరికి వెళ్ళొద్దో తెలియదు. ఏంటి సంగతి? మీ పద్మావతి నిరంపాన్ని పోగొట్టాలా అక్కర్లేదా? అమ్మా చూడమ్మా, రామ్మ వీళ్ళకి తెలియదు. చెప్పి ముందుగా మోదేవులకు మొక్కుకొని ఎదురు చెప్పడం మొదలు పెడతాము. సోది చెబుతామమ్మ సోది చెబుతాము, సోదోయమ్మ సోది ఏక చెబుతామమ్మ ఎరుక చెబుతాము, ఏగోయమ్మ ఎరుక కంటి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, పెదవాడ కనక దుర్గ పలుకు, శ్రీశైల శివరామ పలుకు, పొన్నూరు పార్వతమ్మ పలుకు, శ్రీశైల శివకేశవులు పలుకు, కొత్తపల్లి జగన్నాథుడు పలుకు, శ్రీనాథారమ్మ పలుకు, పలుకోయమ్మ పలుకు, గోవింద చక్కని నాడా పలుకు, చక్కని విద్యను సరస్వతి మాత ప్రసాదించుగాక. ఆ కుటుంబ సమీక్షారు ఈ సమస్య తెలియజేయండి. మానవ మాత్రమే కార్యం కాదు, దైవానికి మీకు సమ్మతమేనా? ఏమంటే ఇక్కడ ఏదో చెప్పండి, చూస్తేనే అమాయకులా ఉన్నారమ్మ పాపం. అయ్యా ముందుగా పెళ్లి మాటలు పలకడానికి వచ్చి లోపల మనకి నమస్కారాలు తెలుసుకుంటూ అమ్మా మీ
శ్రీమన్నారాయణమూర్తి 14 లోకాలే అనంత పద్మనాభుడు 1000 నామాలతో పిలువబడే శ్రీ మహావిష్ణుమూర్తి సహస్రనామాలు కలవాడు. సహస్రం అంటే 1000 నామాలు, 1000 నామాలు కలవాడు. ఏ పేరు ఇచ్చినా పర్వాలేదు. రామ అన్న, కృష్ణ అన్న, మీ మనసులో కోరికలు ఇస్తే చేసి కోరికలు తీర్చే పర్వాలి. ఇలాంటి దివ్యపురుషుడు మీరు 3 లోకాలు 14 లోకాలు వెతికినా మీరు ఎంత కష్టం ఇచ్చినా కూడా దొరకలేదు. కష్టం అనేటప్పుడు ఆలోచనలో పడ్డారయ్యా కోరుకుంటారు. మాకే కట్నాలు కానీ వద్దయ్యా, మేడలు నిధులు వద్దు, పొలాలు స్థలాలు అక్కర్లేదు. 14 లోకాలే మాకు ఇంకా పొలాలు స్థలాలు మాకెందుకు? మీ అమ్మాయి 14 లోకాలు కడుతుంది ఆలోచన. అందులో ఆలోచించాల్సిన పనేమి లేదు. చక్కగా 14 లోకాలకు తగినట్లుగా మీ అమ్మాయికి పెళ్లి చేసి కనుక పుట్టినసారి కనుక పెట్టి చక్కగా రోజు మాట్లాడడానికి 7 వారాలు పెట్టుకొని అత్తవారికి పంపించారు. సరేనమ్మా, మేము కూడా ఆడుకోదనుకుంటూ అడుగుతున్నామమ్మా. మేమే మొత్తం 7 వారాలు ఎక్కువ అనుకుంటారేమో, అది అట్లా కాదమ్మా. చక్కగా మీ అమ్మాయి పుట్టింటి వాడు పెట్టారు అని చెప్పుకుంటుంది. మరి అట్లానే వాళ్ళు అడుగుతారు కదమ్మా, 14 లోకాలు ఏరే వాళ్ళు. మరి మీ ఆడపిల్లకి ఏం పెట్టారని అడుగుతారు కదా మమ్మల్ని. మరి మీరు ఏం పెట్టారమ్మా మా ఆడపిల్లకి? మేము 1వ తారీఖు పెట్టుకున్నాక మళ్ళీ 1వ తారీఖు పెట్టుకునేదిగా పెట్టుకుంటామమ్మా. మీకు 7 రోజులకే చదివించాము. కాకపోతే ఏంటంటే పుట్టింటి వాళ్ళు పెట్టారంటే ఆ పిల్లకి ఎంతో ఇష్టంగా పెట్టుకుంటారు. మా పుట్టింటి వాళ్ళు పంపించారు. ఇక్కడ నెల రోజులు పెట్టినా కూడా అది వేరు. ఇది పుట్టింటి వాళ్ళు పెట్టింది కారణంగా చెప్పుకుంటారు. అనే ఉద్దేశంతో చెప్తున్నామమ్మా. అబ్బా, ఇప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా. ఎందుకంటే వినటానికి కూడా చాలా బాగుంది, ఎవరైనా అడిగితే చెప్పడానికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మరి వాళ్ళ అబ్బాయి గురించి వాళ్ళు అంత గొప్పగా చెప్తున్నారు కదా, మన ఆడపిల్ల గురించి కూడా మనం 2 మాటలు చెప్తున్నాము. ఆడపిల్ల వాళ్ళు పట్టేక గడువు నారాయణ నివాసులైన నుంచి కళ్యాణం చేయటకు దైవజ్ఞులు నిశ్చయించినారు. శుభ ముహూర్తము 2, 4, 2025 విశ్వావతు సంవత్సరే ఉత్తరాయణము వసంతములు చైత్రమాసము శుక్లపక్షము పంచమ తిథి కృతికా నక్షత్రము బుధవారము ఉదయం 12 గంటల అవుతున్నాం. కళ్యాణ వేదిక షిరిడి సాయిబాబా మందిరము 15వ వార్షికోత్సవము ఉత్సవాలు కొత్తపట్నం. వాళ్ళ విన్నపం ఈ శ్రీనివాస కళ్యాణానికి కదిలేరు గణమెత్తి కాలం చేయండి. తలంబ్రాలను తల్లి తీరాటలు గెలిచేయండి. తీర్థ పరిసరాలను భక్తితో చేసుకుంటుంది. తలివేలు మంగతాయాలని పద్మావతీదేవిని శేషాచల నివాసులైన ప్రేమపుత్రుడు శ్రీనివాసునికి ఇచ్చి కన్యాదానం చేయుట కొరకు దేవతా ఋషి అయిన బృహస్పతుల వారు నిర్ణయించిన శుభ ముహూర్తమునకు ఇదే మా ఆహ్వాన శుభలేఖార్థములు సకల దేవతా సమేతముగా బంధుమిత్రుల సమేతముగా గురుదేవుల సమేతముగా బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసునితో మా నారాయణపురం వచ్చి అలివేలు మంగతాయని పద్మావతీదేవిని పరిణయమాని మమ్మల్ని ఆనందింపజేసి మా సత్కారములు స్వీకరించి మమ్మల్ని ధన్యులు చేయవలసిందిగా కోరుతున్నాము. వెంకటరమణ గోవిందీకే కళ్యాణం